తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏమిటి ఇంత అర్జెంట్ గా పిలిపించారు? మహారాజు గారి పరిస్థితి ఏమీ బాగాలేదు. నాతో ఫోన్ లో బాగానే మాట్లాడారే. ఏం ఫోను, ఏం మాట్లాడము? వెళ్ళిపోయిన ఆ కొడుకు గురించి ఆయన బాధ అంతా. ఈ పాటికి ఆ స్మాల్ సెల్ చాలా బిగ్ అయి ఉంటాడు కదూ. రండి రండి డాక్టర్, వీరితో నేను ఏకాంతంగా మాట్లాడాలి. ఆల్ రైట్, నేను ఆ గదిలోకి వెళ్తాను. దయచేసి ఎక్కువగా మాట్లాడకండి ప్లీజ్. మీరంతా నా ఆప్తమిత్రులు. మీరంతా కలిసి నాకు ఒక సహాయం చేయాలి. తప్పకుండా చెప్పండి. 15 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను, కానీ నా కుమారుని చాడు తెలియలేదు. నా మీద కోపగించి వెళ్ళిపోయాడు. నేను మరణిస్తేనే గాని తిరిగి రాడేమో. అదే అటువంటి మాట్లాడకండి. ఏమైనా ఇంకా ఎక్కువ కాలం బ్రతుకుతాననే నమ్మకం నాకు లేదు. ఫ్రెండ్స్, అటువంటిది ఏదైనా జరిగితే మీరంతా కలిసి నా కుమారుడు ఎక్కడున్నాడో కనుక్కుని అతన్ని ఇక్కడికి రప్పించండి. ఆ తర్వాత ఈ ఆస్తి అంతా క్షేమంగా అక్కడికి అప్పగించాలి, అంతేగా? అవునమ్మా, అదే వారి కోరిక. చూడండి, నా రాజకుమారుని కనుక్కోవడానికి కావలసిన వివరాలన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. అతని శరీరం మీద మచ్చలు, అతని అలవాట్లు, అతని ప్రత్యేకమైన లక్షణాలన్నీ ఈ ఫైల్లో రాసి ఉన్నాయి. దీని ఆధారంతో అతన్ని ఖచ్చితంగా గుర్తుపట్టవచ్చు. ఒకరైతే పొరపాటు పడ్డానికి అవకాశం ఉంటుంది కనుక మీ నలుగురికి కలిసి బాధ్యత అప్పగిస్తున్నాను. గీత, రామ్మ, బేబీ ఏది? కాన్వెంట్ కారు పంపించానండి. బేబీ ఈ పాటికి వస్తూనే ఉంటుంది. బాబు గారు, మీ ఒంట్లో ఎలా ఉంది? సిద్ధంగా ఉండమని హెచ్చరిస్తుంది. లేదమ్మా, వీళ్ళతో ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడవలసి వచ్చి. నాకు తెలుసు, అన్నయ్య గురించేగా. బాబు గారు, మీరు అనవసరంగా అధైర్యపడకండి. మీకోసం రాజ్కుమార్ తప్పకుండా తిరిగి వస్తారు. అవునవును, ఆ తర్వాత నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు. ఈ అమ్మాయి నా కుమార్తె. అంతేకాదు, నాకు కాబోయే కోడలు కూడా. చూడండి, మీకు నేను అప్పగించిన బాధ్యతల్లో నా కుమారుడు పెండ్లి విషయం కూడా ఉంది. అతని భార్యగా గీతను నేను నిర్ణయించానని చెప్పండి. అందుచేతనే తల్లి లేని ఈ గీతను ఇన్నాళ్ళు కన్న కూతురులా పెంచాను. గీత చాలా ఉత్తమురాలు. కంటికి రెప్పలా కాపాడుకోమన్నానని చెప్పండి. యూ డోంట్ వర్రీ, అవన్నీ ఊరికే. నిజంగా ధైర్యంగా చెప్తున్నారా? వాట్ మిస్ సుకుమారి, మనం నిజంగా ధైర్యంగానే చెప్తున్నావా? నాన్ సెన్స్. ధైర్యంగా నిజంగా చెప్తున్నామండి. కరెక్ట్. ప్లీజ్ మీరు ఇక దయచేస్తారా? వారు రెస్ట్ తీసుకుంటారు. చూడండి దివాన్ గారు, అమ్మా, చీటికి మాటికి ప్రతి పనికి మమ్మల్ని పిలవకుండా అబ్బాయి వచ్చినప్పుడు కాస్త సిగ్నల్ ఇచ్చారంటే వెంటనే వచ్చేస్తాం. అలాగేనమ్మా. ఏం బాజాలు గారు? కరెక్ట్. దివాన్ గారు, ఈ న్యూస్ అన్ని పేపర్లోనూ అర్జెంటుగా వేయించేయండి. అడుగున మాత్రం మన పేర్లు బిగ్ బిగ్ అక్షరాల్లో ఉండాలి. ఏం బిగ్గో, ఏం అక్షరాలు. ఉద్దండం గారు, సైరన్ కొట్టంలా ఓను ఒకటే గొడవ. ఇది కాస్త వినండి. రాజకుమారికి పాములంటే భయం లేదు. చిన్నప్పుడే నీళ్ల పాములతో ఆడుకునేవాడు. అప్పు, ఏదైనా దెబ్బ తగిలి బాధపడుతున్నప్పుడు అమ్మ అని అరవడం, నాన్న అని ఏడుస్తాడు. ఏడుపులో కూడా డిఫరెన్స్. అవును, అదెలా కనిపెట్టడం? ఎలాగా? అలాగా, గుడ్ ఐడియా. ఇదేనండి, వీపు మీద 2 అంగుళాల వెడల్పున ఒక మచ్చ ఉంది. దానికే చొక్కా లాగి చూస్తే తెలుస్తుంది. ఎలా తెలుస్తుందయ్యా? బనీలు కూడా లాగాలి. అవునవును, బనేను ముఖ్యం. రాజకుమార్ అస్తమానం గోళ్లు కొరుకుతూ ఉంటాడు. ఈటింగ్ నీట్ సార్. మహారాజు గారు మరణించారు. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావా నాన్న? ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను కూడా తీసుకెళ్తానన్నావుగా నాన్న. మర్చిపోయావా నాన్న? నన్ను తీసుకెళ్ళి నాన్న.
బేబీ ఏమిటమ్మా మాటలు? నీకెందుకు? నేను మా నాన్న అడుగుతున్నాను. నాన్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారమ్మా. మనకు చాలా దూరంగా వెళ్ళిపోయారు. అయితే నాన్న మనకి ఎప్పుడు కనిపించడా వదినా? బేబీ రాజకుమారి ఈ పాటికి మన ప్రకటన తప్పకుండా చూసే ఉంటారు. మిస్టర్ బాజాలు గారు, చెప్పండి. రాజకుమారు మన ప్రకటన చూసే ఉంటాడు అనడానికి గ్యారంటీ ఏమిటి? అతనికి పత్రిక చదివే అలవాటు ఉందని ఈ ఫైల్లో రాయలేదే. మిస్ సుకుమారి గారు, నా జోస్యం ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు. మీకు ఈ జన్మలో ఫెయిల్ అవ్వదని నేను చెప్పాను. అయ్యిందా మరి? అవుతుందా మరి? ఒక్కక్కడ దిక్కుమాలనోడి ప్రభావం కర్మ. అదిగో బల్బు వెలుగుతోంది. పదండి పదండి. ఉదండం గారు, బల్బు లైటింగ్ అండి. ఏం బల్బు? బల్బు వెలుగుతోంది. బేబీ, మీ అన్నయ్య వచ్చేసాడమ్మా. గీతాలేమ్మా, ఏమన్నా? నువ్వు కోరుకున్న వ్యక్తి వచ్చేసాడమ్మా. పదండి. వచ్చేసాడు. రాజకుమారి గారు, రాజకుమారి గారు. గుడ్ మార్నింగ్. ప్రమాణం చేయండి. నేను నేను దైవ సాక్షిగా, దైవ సాక్షిగా, మనస్సాక్షిగా మనస్సాక్షిగా అంతా నిజమే చెబుతాను. అంతా నిజమే చెప్తాను. ఇది సత్యం. ఇది సత్యం. మీ పేరు? రాజ్ కుమార్. ఫాదర్స్ పే? రాజా రఘునాథరావు గారు. తల్లి గారి పేరు? రాణి లక్ష్మీబాయి. చూడండి, మీకు ఆకుపచ్చ రంగు ఇష్టమని మీ తండ్రి గారు చెప్పారు. ఆ రంగు మీకు ఎందుకని ఇష్టం? మీరు పొరపాటు పడ్డారు. నాకు పసుపచ్చ రంగు అంటేనే ఇష్టం. కానీ ఆ ఇష్టానికి పెద్ద కారణం అంటూ ఏమీ లేదు. ఆ రంగు ఎందుకు ఎక్కువగా నన్ను ఆకర్షిస్తుంది. దీని మీద ఓ సంతకం చేయండి. ఈ పేపర్ ఇందులో ఉంచండి. Excuse me. సో రైట్. చూడండి, కోట్ తీయండి. కరెక్ట్ ఉంది. నో సందేహం. ఏం భయపడకండి, ఆ పాము నేను పట్టుకుంటాను. రబ్బరు పామా? దివాన్ గారు, ఇవాళ ఇంకా చాలిద్దాం. చూడండి, మీరు ఉండటానికి ఒక మంచి గది ఏర్పాటు చేయించండి. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, చిన్నతనంలో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాకు చెల్లెలు పుట్టిందండి. ఎక్కడ నా చెల్లెలు? షీజ్ యువర్ చెల్లెలు బేబీ. అరే రాజ్కుమార్, ఈ అమ్మాయి నా కూతురు. అయితే పేరు గీత. చాలా అందమైన పేరు. ఆఖరికి జీవితాలు కూడా సినిమాల్లాగానే ఉన్నాయి. ఆపదలో ఉన్నప్పుడు హఠాత్తుగా ఎవడో సాయం చేస్తానని వస్తాడు. అవును, తీరా చూస్తే వాడు కూడా దొంగల్లో మనిషి అయి ఉంటాడు. ఈ రోజుల్లో దొంగ ఎవరో దొర ఎవరో కూడా తెలియడం లేదు. అదిగో అక్కడ చూడండి, ఈ ఘటన కూడా ఆ బాప్తిలా ఉంది. ఇప్పుడే అమెరికా నుంచి దిగొచ్చినట్టు ఏమి స్టైల్ గా నడుస్తున్నాడో. గీత చెప్పండిగా, ఆ దొంగల మనిషి అయి ఉంటాడు. కాదే, ఇదేదో ఆత్మహత్య కేసులా ఉందే. అయ్యో, పోయినట్టున్నాడు. లేదు లేదు, ఇంకా ఊపిరింది. లక్ష్మి, సుశీల, ఇక్కడెక్కడ నీళ్లుంటాయేమో, త్వరగా వెళ్ళి పట్టండి. మిస్టర్ మిస్టర్ ఓ దివాన్ కూతురా, 200 సంవత్సరాలుగా నీకోసమే వెతుకుతున్నాను. లే, ఎవరయ్యా నువ్వు? ఆపద్బాంధవుణ్ణి, అనాథరక్షకుణ్ణి. ఆహా. నీకు మంచి నిజం చెప్పడానికి వచ్చాను. నాకేం చెప్పక్కర్లేదు, మర్యాదగా దయచేయి. ఏమైనా సరే నిజం చెప్పడం నా డ్యూటీ. చిన్నతనంలో పారిపోయిన రాజకుమార్ని నేనేనంటూ ఒకడు మీ భవనానికి వచ్చాడు, అవునా? వాడు నకిలీ రాజకుమార్, మోసగాడు. ఓహో, అయితే నువ్వా అసలు రాజకుమారుడివి? మొహం చూడు, బోధు కప్పలాగా. మీ ఇష్టం.
ఏమైనా మంచికి రోజులు కావులే. చూడు బుల్లెమ్మ, చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం లేదు. మిస్టర్, చెంప చెళ్ళుమన్నాక చేతులు పట్టుకున్నా ఏం లాభం లేదు. అలాగా? రాజ్కుమార్ ఆల్వేజ్ గోల్డ్ కొరుక్కుంటూ ఉంటారని ఇందులో రాసింది. మరి ఇప్పుడు కొరకటం లేదే? గోళ్లు కొరుక్కుంటూ ఉంటే తప్పని ఎవరో మందరేసి ఉంటారు, మానేసి ఉంటాడు. అయినా చిన్నతనంలో చేసినవన్నీ మీరు ఇప్పుడు చేస్తున్నారా? సత్యంలి ఒక్క అలవాటు కూడా మార్చలేదు. మంచి అలవాట్లు మారుతాయేమో గాని దిక్కుమాల అలవాటు చస్తే గాని మారవు. 10 సంవత్సరాలను చూస్తున్నాను చీదేసిన చిచ్చుబుడ్ల మొహం అయినాను. ఏమైనా మార్పు వచ్చిందా? అది కాదండి, చిన్నతనంలో ఉయ్యాల్లో పడుకున్నప్పుడు నోట్లో వేలు పెట్టుకుని సప్పరించేవాడు. ఏది ఇప్పుడు వేలు సప్పరిస్తున్నాడా? అంతెందుకండి దివాను గారు, ఆ. ఈయన పేరు భజంత్రీలుగా ఉన్నప్పుడు ఇంత పెద్ద పిలక గట్రా ఉండేది. ఇప్పుడు మిస్టర్ బాజాల్ గారు అయిన తర్వాత పెద్ద సూటు ఫ్రెంచ్ కటింగ్ ఈయన. పేరు మారునప్పుడు పిలకొక లెక్కయా విశ్వదాభిరామ వినురవేమ. కావాలంటే గో అండ్ రీడ్ ద బుక్. రాజకుమార్ ఒక్కడని చెప్పాడే. అవును, ఓన్లీ వన్ సన్. కానీ ఈ బలుపు ఏమిటి? మళ్ళీ లైట్ కమింగ్ ఏమిటి? ఏమిటిది? ఎవరయ్యా? రా. రాజకుమార్ నెంబర్ 2, రాజకుమార్ నెంబర్ 2. ప్రమాణం చేయండి. అలాగే. నేను చెప్పినట్టు చెప్పండి. చెప్పండి. నేను దైవ సాక్షిగా, దైవ సాక్షిగా, మనస్సాక్షిగా, మనస్సాక్షిగా అంతా నిజమే చెబుతాను. అంతా నిజమే చెప్తాను. ఇది సత్యం. ఇది సత్యం. మీ పేరు? రాజ్కుమార్. మీ తండ్రి గారి పేరు? దయచేసి తల్లిదండ్రుల పేర్లు నన్ను అడగ. చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఎందుక? వారి పేరు స్మరించడానికి కూడా నాకు అర్హత లేదు కనుక. ఒక్కడిని కొడుకునని అల్లారు ముద్దుగా పెంచారు. వారి ప్రాణాలన్నీ నా మీదే పెట్టుకుని బ్రతికారు. ఇవన్నీ ఆలోచించకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాను. ఏ కొడుకు చేయరాని ద్రోహం చేశాను. అయ్యి పాపానికి నిష్పత్తి లేదు. మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. బాబు, ఏ అర్హత లేదని బాధపడుతున్నవాడివి మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? ప్రాపర్టీ అంతా పాకెట్ లో వేసుకుందామని. నో, ఎవరికి కావాలి ఆస్తి? ఈ ఆస్తి మీద అపేక్ష ఉన్నట్లయితే నేను ఆనాడు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడినే కాదు. 6 సంవత్సరాలు అండమాన్ దీవుల్లో కట్టెలు కొట్టుకుని కడుపు నింపుకోవాల్సిన అవసరమే వచ్చేది కాదు. రంగూన్ రోడ్ల మీద పడి ఆకలితో పస్తులతో తిరిగేవాడినే కాదు. నేను ఈ ఆస్తి అనుభవిద్దామని ఇక్కడికి రాలేదు. పవిత్రమైన నా వంశంలో చీర పురుగుల్ని చేరనివ్వకూడదని వచ్చాను. అంతేకాదు, నేను వెళ్ళిపోయిన తర్వాత నాకు ఒక చెల్లెలు పుట్టిందని తెలిసింది. ఇంతకాలం మనసులోనే ఊహించుకుని ఆనందపడిపోతున్న ఆ చెల్లెల్ని కళ్ళారా చూద్దామని వచ్చాను. నా చెల్లెలు ఏది? ఏది నా చెల్లెలు? చెల్లి, చెల్లి. ఏమిటి అక్క? ఇక్కడ మా జడ్జిమెంట్ ప్రకారమే జరగాలి. ఎస్. బేబీ, నేను రాను. రామ్మా. నేను రాను. రమ్మంటుంటే. అన్నయ్య, అన్నయ్య, సార్ నా మాట నా సార్, ఇతను మా అన్నయ్య. చూడమ్మా, అది నిర్ణయించాల్సింది మేము. నువ్వు వెళ్ళలే కూర్చో. ఏం నిర్ణయించడము, ఏం కూర్చోవడము. మిస్టర్, మీ తండ్రి గారి ఫోటోకి వెయ్యాలని మేము ఈ పూలమాలలు తీసుకొచ్చాం. ఇందులో మీకు ఏది ఇష్టమో మీ చేత్తో మీరు వెయ్యాలి. ఇతను నకిలీ రాజ్కుమార్ నిరూపించడానికి ఈ సాక్ష్యం ఒక్కటే చాలు. ప్లీజ్ మీరు వెళ్ళి కూర్చోండి. థ్యాంక్ యూ. ఈ రాజ్ కుమార్ కి రోజ్ కలర్ అంటే ఇష్టంలా ఉంది. పొరపాటు. నాకు ఆ కలర్ అంటే అసలు ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు రోజ్ కలర్ దండ ఎందుకు తీసుకున్నారు? నేను దండ వేసింది నా ఫోటోకి కాదు, మా నాన్నగారి ఫోటో. ఆయనకి రోజ్ కలర్ అంటే చాలా ఇష్టం. అందమైన ఎర్ర గులాబీ తన కోటుకు అలంకరించుకోకుండా ఆయన ఇంట్లోంచి బయటికి కదిలేవారే కాదు. నాకు మాత్రం ఎందుకో పసుపు రంగు అంటేనే చాలా ఇష్టం. ఆ ఇష్టాలకే వెళ్ళండి. ముందు పావును పట్టుకోవడం చేద్దామా అని అడగండి. రాజ్ కుమార్ నీళ్ళ పావుల్ని పట్టుకునేవాడు అని రాసి ఉంది. పట్టుకోగలరా? అదంతా చిన్నతనంలో. ఇప్పుడు అసలైన నాగబావునే పట్టుకోగలను. మాటలు కాదు, చేతల్లో చూపించాలి. అలాగే, పావున చోటుకి రండి, పెడదాం.
లేకపోతే పావుని ఇక్కడికి తీసుకురండి. ఏం పావో ఏమి తీసుకురావడం? అరే వద్దండి, అసలే మా వద్దండి గారికి గుండె జబ్బు. ఆ పాములు తల్లి ఇక్కడ తీసుకొస్తే వీరిని పట్టుకోలేక మేం రావాలి. చూడమ్మా గీత, ఆ కాగితాలు తీసుకురా. దీని మీద ఓ సంతకం చేయండి. ఇది కరెక్టే. ఆగండి, మచ్చ. ఉంది, మచ్చ ఉంది. ఉంది. అమ్మయ్య అన్ని సరిపోయినట్టేనా? ఏమినట్టు? అక్కడ సరిపోయాయి, ఇక్కడ సరిపోయాయి. చూడమ్మా, మమ్మల్ని కొంచెం ఆలోచించని, ఆలోచించిన తర్వాత చెప్తాం. ఇంకానా? సరే, తొందరగా ఆలోచించండి. అంతవరకు మా అన్నయ్య నా దగ్గరే ఉంటారు. అన్నయ్య బేబీ, ఇందా నుంచి టిఫిన్ చేయకుండా నీకోసం కాసు కూర్చున్నాను. ఎక్కడికి వెళ్ళావు? అన్నయ్య తెలిసి రావడానికి వెళ్ళాను. బేబీ, నీకు కావాలా మర్చిపోయిందా? ఈ రౌడీ నీ అన్నయ్య. మా అన్నయ్య ఏం రౌడీ కాదు. ఆహా, చూసాగా మహా గొప్ప బుద్ధి. అడ్డం పడి సిగ్గు లేకుండా నడు రోడ్డు మీద డాన్సు. డాన్సా? పరిచయం లేని అమ్మాయిల దగ్గర పిచ్చాడు కూడా అలా గంతులేడు. నిన్నే చూసా అన్నమాట అన్నయ్యని. చూడటం అంటే మామూలుగానా? ఎంత పాట, పైగా డాన్స్. అబ్బా, ఒకటే హోరు గాలి అనుకో. నాన్ సెన్స్. ఏమిటా బాబు? బేబీ, ఎక్కడికి? నేను టిఫిన్ వెళ్ళా. ఏమిటి బేబీ ఇది? అది మా అన్నయ్యని ఎందుకు నాన్ సెన్స్ అనాలి? అబ్బా, ఏదో వేళ చూడడానికి అన్నాను. కాస్త టిఫిన్ తీసుకో. ముందు అన్నయ్యకి సారీ చెప్పు. బేబీ, ఏమిటి నీ అల్లరి? అయితే నేను టిఫిన్ తెల్లా. సరే, నన్ను క్షమించండి. బాగుంది అన్నయ్య. సర్లే, ఇవాళ నక్కందుకు వచ్చాం, క్షమించాలేపా. అల్లరి పిల్ల అంతా నీ మూలనే వచ్చింది. ఏమిటి నవ్వులు కూడా? బేబీ, వెళ్ళి పుస్తకం చదువుకో. టీచర్ లాగా. ఏమన్నా? నా తమ్ముడు మీకెందుకు? మీ పని మీరే చూసుకోండి. ఇది నా పనే. నువ్వు ఈ మనిషితో అసలు చేరకూడదు. చిన్నపిల్ల మీద మహాతో పెడుతున్నారే, అడగడానికి మీరు మీ పని మీరు చూసుకోండి. ఇది నా పనే. ముందు బేబీ లేదు. ఏమంటారా కూర్చో? మాటలు దారేవా? బేబులు తీసి మెళ్ళ వేస్తాను. నీ గుండెలు తీర్చి రక్తం తాగేవాడిని నేను రా. అలాగా? అయితే బేబీని ముట్టుకో చూద్దాం. ముట్టుకుంటే ఏం చేస్తావరా? ఇదేమన్నా రాజాంతపురం అనుకున్నారా? రౌడీ దెబ్బ ఆడుకున్నారు, రోడ్డు అనుకున్నారా? రాజమర్యాదకు భిన్నంగా ప్రవర్తించడానికి వీలేదు. కూర్చోండి. ఈ రెండింటితో చచ్చిపోతుంటే మళ్ళీ మూడోసారి బల్బా? రాజకుమార్ నెంబర్ 3, రాజకుమార్ నెంబర్ 3, రాజకుమార్ సరిపోయా? నేను ఇద్దరు వస్తున్నాను కదా, 3 అంటే ఏంటి? నౌకరీ చేస్తున్నారా, వేరే చేస్తున్నారా? ఎవరు వీళ్ళంతా? వారు అసలు ఇంతకీ మీరెవరు? అసలు నువ్వెవరు? అమ్మ వారే దివాన్ గారు. ఓహో, ఏమయ్యా దివాన్ అయ్యా? నిక్షేపంలాంటి అయ్యగా చచ్చిపోయారు. ఇంకంతా నీ ఇష్టమేనా? నీ ఇష్టమేనా అడుగుతున్నా. అమ్మా, ఇది ఎవరి భవనం అనుకుంటున్నారు? మీరు ఎక్కడి నుంచో తప్పించుకొచ్చినట్టున్నారు. నువ్వలాంటి బెంగళం పెట్టుకోకు. మేము ఇక్కడికి రావాలనే వచ్చాం. దారి తీసుకునేటప్పటికీ కొంత ఆలస్యమైంది. ఇంతకు వీరెవరో తెలుసా? తెలియదు. మొన్న చచ్చిపోయారు చూడు, రాజా రఘునాథరావు. ఆ మహారాజు కుమార్ రాజకుమార్ ఈయనే. ఓహో, మరి తమరు? ఆయన పట్టమేసింది. పేరు మోహిని. పాపం, పేరు కొంచెం తొందరపడి పెట్టినట్టున్నారు. అంటే అదే ఏం లేదు. అది చూడండమ్మా, ఇప్పటికే 2 రాజకుమారులు వచ్చి రెడీగా ఉన్నారు. మేము కూడా రెడీగానే వచ్చాం. మదర్ లుక్ హియర్. అసలు రాజకుమార్ హూ అనేది నిర్ణయించడానికి మేము ఇక్కడికి వచ్చాము. అందుచేత మీరు వెళ్ళి కూర్చోండి. చూడండి, మేము వెతుకుతున్న రాజకుమారుడికి 21వ సంవత్సరమో 22వ సంవత్సరమో ఉండొచ్చు. మీరు కొంచెం పెద్దవారుగా కనిపిస్తున్నారు. చూడండి అమ్మమ్మ గారు, ఆమె పేరు మిస్ సుకుమారి. వీరి పేరేనా సుకుమారి? అందుకే ప్రపంచం ఇలా ఉంది. చూడండి సుకుమారి గారు, మీకు మీ పేరుకు ఏమైనా సంబంధం ఉందా? అలాగే నాకు నా వయసుకు ఏమీ సంబంధం లేదు. అయినా నీరసంగా తవ్వటానికి మాది ఏమన్నా పీచుమిఠాయి వంశం అనుకున్నారా? రాజుల వంశం, మహారాజుల వంశం. మా ముత్తాత మామగారు 9 అడుగులు ఉండేవారు. 2 అడుగులు ఆ జేబులో ఈ జేబులో వేసుకొని పరిగెత్తేవారు. అసలు నేనెంత?
చెప్పినట్టుగా ప్రమాణం చేయండి. నేను దైవ సాక్షిగా దైవ సాక్షిగా మనస్సాక్షిగా పూర్తిగా నిజం చెబుతాను. ఈ సత్యం. మీరు వెళ్ళండి. ఏం వెళ్ళడము, ఏం రావడము. రోజు రోజుకి బజార్లో ధరలు పెరిగిపోతున్నారు ఈ రాజకుమారులు. ఇక వేరగరు. ఎందుకంటే అసలు ఆయన వచ్చేసాను కదా. ఏమిటయ్యా, నేనే యువరాజునే. వాట్ ఉద్దండం. అయ్యో పాపం, ఏమిటి అలా చిక్కిపోయావు? ఇదివరకు రోడ్డు రోలలాగా ఉండేవాడివి. ఏమిటి భజంత్రీలు కుశలమా? ఐఎమ్ నాట్ భజంత్రీలు, ఐఎమ్ భాచాలు. అదే లేవయ్యా, శవాలు మోసుకుపోయేటప్పుడు వాయిస్తారు. బాగా అభివృద్ధిలోకి వచ్చారన్నమాట. అయితే నీ కొడుకు పేరు కనకారావును కూడా మార్చేసావా? ఏది సునకారావని? వాడి పేరు నీకెలా తెలుసు? ఏమిటి సార్ అలా అడుగుతారు? చిన్నప్పుడు రోజు మీ ఇంటికి వస్తుండేవాడిగా. ఓ రోజు మిమ్మల్ని కుర్చీలోంచి కూడా పడేశాను. మీరు రోజు మా ప్యాలెస్కి వస్తుండేవారే. మీ పేరు ఐ కమింగ్ వేర్ ఏది? ఓ ఇదేనయ్యా. ఓసారి మీరంతా మా నాన్న వెనకాలే ఊటీకి వచ్చారు గుర్రం పందాలకని. మిస్టర్ ఉద్దండం, ఈ డబ్బు తీసుకెళ్లి ఫలానా గుర్రం మీద కట్టవయ్యా అంటే ఆయన వెళ్ళి సరాసరి ఆ గుర్రం మీద కూర్చున్నాడు. అది నడువిరికి చచ్చిపోయింది. మీ పెందుకు ఎక్కారండి? గుర్రం మీద డబ్బు కట్టడానికయ్యా. సైలెన్స్ సైలెన్స్. అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాలి. మీ పేరు? ఇన్సల్ట్. నేను వెళ్ళిపోతాను. కూర్చోండి. లేకపోతే ఏమిటి ప్రశ్న? గోల్డ్ కొనుక్కుంటున్నాడు. నా పేరేమిటో మా నాన్నగారి పేరేమిటో ప్రపంచానికి అంతా తెలిసిన సంగతి. కావాలంటే మా తాతగారి పేరు అడగండి, మా ముత్తాత గారి పేరు అడగండి. అసలు మేము మహారాజులు ఎలా అయ్యామో అడగండి, చెబుతాను. మా వంశవృక్షం చిట్టారు కొమ్మ దగ్గర నుంచి వేళ్ల వరకు చెబుతాను. ఎడం చేత్తో రాస్తాను. పావును పట్టుకుని ఇలా కొరికేస్తాను కాదు, కొట్టేస్తాను. అది మీద మత చూడండి, నా కళ్ళల్లో కళ్ళ చూడండి. ఈ కళ్ళ జోడు ఎంత కొన్నానో ఈ లేబుల్ చూడండి. అంతేకాదు, మీకందరికీ తెలియని మరొక విషయం ఉంది. అదే మా నాన్నగారికి నాకు ఉన్న తేడా. వారి కోపం ఎక్కువ, నాకు శాంతం తక్కువ. ఏంటి ఇక్కడ దిండేమైంది? ఏం చేశారు? ఎక్కడ అమ్మారు? ఎంత కమ్మారు? అసలు దవ కట్టారా లేదా? ఇంకా మిగిలిందలా తొక్కుడు పరీక్ష ఒకటి. ఎస్ మిస్టర్ దివాను, తొక్కండి. అబ్బా తొక్కండి. ఏంది కదయ్యా సారీ. ఓ సారీ మిస్టర్ దివాను. నాన్న నరిస్తే ఇక్కడ రూమ్ ఇద్దాం, అమ్మ నరిస్తే బయటకు పొమ్మందాం. బాబు, నువ్వు చెప్పేదంతా కరెక్ట్ గానే ఉంది. కర్మ ఎలా చచ్చేది? మరే మరే అమ్మా నాయన, అమ్మా నాయన. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.